ఆసుపత్రిలో హోంగార్డులు ఆందోళన కొనసాగిస్తున్నారు. హోంగార్డు ఆసుపత్రి బిల్డింగ్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. దీక్ష చేపట్టిన హోంగార్డులను పోలీసులు ఈ తెల్లవారుజామున బలవంతంగా గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడే ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు సాధించేదాకా దీక్షలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. అక్కడికి మిగతా హోంగార్డులు కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడకు చేరుకున్న నార్త్ జోన్ డీసీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీలను చుట్టుముట్టి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీ ఆసుపత్రిలో హోంగార్డుల ఆందోళన ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఆసుపత్రి బిల్డింగ్ పైకి ఎక్కిన హోంగార్డు వివరాలేంటి? ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? అయితే గాంధీ హాస్పిటల్లో మాత్రము ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. 3 రోజుల నుంచి కూడా దీక్ష చేస్తున్నారు. అయినప్పటికీ ఎటువంటి విధంగా ప్రభుత్వం స్పందించలేదంటూ కూడా ఈ రోజు గాంధీ హాస్పిటల్లో దాదాపు 800 మంది హోంగార్డులు కూడా ఇక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఈ యొక్క ఆందోళన విషయంలో మాత్రము ప్రభుత్వం ఒక స్పష్టంగా మాకు ఏదైతే నిర్ణయం తీసుకునేంత వరకు ఆందోళన మాత్రం ఉధృతం చేస్తాం, అంతేకాకుండా ఏదైతే 3 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నాం, అయినప్పటికీ ఎటువంటి విధంగా తమ దీక్షను భగ్నం చేయడమే కాకోకుండా మా డిమాండ్లు పరిష్కరించుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర హోంగార్డులు ఉన్నారు. వాళ్ళు ఉదయం నుంచి కూడా ఎండలో కూర్చొని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీరు ప్రభుత్వానికి ఇప్పటికే ఏదైతే మీరు హోంగార్డులకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది, అయినప్పటికీ ఎటువంటి విధంగా ప్రభుత్వం స్పందించలేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? సీఎం గారికి మేము కనబడుతున్నామా కనబడతలేమా? మేము అసలు చీకటి రాజ్యాల్లో ఉంటున్నాము, చీకటి గదులలో ఉంటున్నాం అనుకుంటుండా. మరి అందరినీ చూస్తుండు, మరి మమ్మల్ని ఎందుకు చూడట్లేదు? వేల మంది హోంగార్డులం గాంధీ హాస్పిటల్లో మేము ఉన్నాము. పోలీసులు అందరూ ఇక్కడ ఉండగానే వాళ్ళకి కనుగప్పి మేము మా బిల్డింగ్ పైకి ఎక్కినాము. అప్పుడు పోలీసులు ఏం చేస్తుండ్రు? మమ్మల్ని వెన్నంటే చూస్తున్నాం, జాగ్రత్తగా చూస్తున్నామని సీఎం గారికి చెప్తుండ్రా, లేకపోతే మమ్మల్ని అరెస్ట్ చేయమని సీఎం గారు చెప్తుండ్రా, సీఎం గారికి పోలీసు వాళ్ళు చెప్తుండ్రా? అసలు ఎవరు దొంగలు, ఎవరు దొరలు? దొంగతనం ఏంటి, దొరతనం ఏంటి కనబడట్లేదు మాకు. మా వాళ్ళు పైకెక్కిండ్రు, పైకెక్కిన వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరిమి కొడుతుండ్రు. ఎందుకు? వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు ఏం అన్యాయం చేసిండ్రు? ఎవడి సొమ్ము తీసుకున్నాడు? ఎవడి గురించి ఎవరు ఏం చేసిండ్రు? ఎవడి గల్లబట్టి గుంజైనా మేము 10 రూపాయలు అడిగినామా? కనీసము లంచం అడిగినామా? మేమేమైనా మా కోసం, మా జీవితాల కోసం మమ్మల్ని పర్మనెంట్ చేయండి. పెళ్ళం మొగుడు సమానమే అన్నాం మేము. పెళ్ళం ఒక వరుస, మొగుడు ఒక వరుస అనలేదు మేము. పెళ్ళం ఒకటి, మొగుడొకటి అనలేదు. పెళ్ళానికి మొగుడికి ఎంత సంబంధం ఉందో పోలీస్ కి, హోంగార్డ్కి అంతే సంబంధం ఉంది అంటున్నాం మేము. అంతేగాని ఏంటి అరెస్టులు? వాళ్ళు మారెక్కల కింద డ్యూటీలు చేపించుకుంటూ మమ్మల్ని తీసుకుపోయి చేతులతో లాఠీలతో కొడుతూ మమ్మల్ని తీసుకెళ్తా ఉంటే సీఎం గారు ఏం చేస్తుండు? ఈ బంగారు తెలంగాణ ఏది ఎక్కడుంది? ఎప్పటి నుండలో మేము గొల్లెత్తి పాడుతున్నాం. ఒక ఆడబిడ్డ గొంతెత్తి పాడుతుంది. ఇప్పటికీ 4 days 5 days అవుతుంది గొంతెత్తి పాడుతుంది. పేరున ప్రతి మీడియాకు వస్తుంది. మరి ఆ ఒక్కొక్క గొంతు కనీసం ఒక్క చిన్న చినుకు అయినా కూడా తనకి చెందట్లేదు. చిన్ననాటి స్నేహితుని, ప్రాణ స్నేహితుని మేము కలిసినామని మీడియా వాళ్ళు లైవ్ పెట్టిండ్రు. అదే రకంగా మమ్మల్ని ఎందుకు లైవ్ పెట్టట్లేదు? పెట్టినా కూడా పెట్టలేదు అని డ్రామా చేస్తుండా, పెట్టనట్టు యాక్టింగ్ చేస్తుండా, మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుండా. 3 రోజుల నుంచి కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే రమేష్ అనే వ్యక్తి కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. రమేష్ ఎక్కడున్నాడు ఏంటనే విషయం పైన పోలీసులు కానీ వైద్యులు కానీ మీకేమని చెప్పడం జరిగిందా? దీని మీద మేము రమేష్ ఎక్కడున్నాడని మేమందరము వచ్చింది కూడా రమేష్ కోసమే. రమేష్ మా కోసం కొట్లాడి పెట్రోల్ పోసుకున్నాడు. అప్పుడు పోలీసులు పెట్రోల్ పోసుకున్నాని పక్కన పడేసి మిగతా వాళ్ళని లాఠీలతో తరిమి కొట్టి మరి బూట్లతో తన్ని కుక్కల వ్యాన్లో ఎక్కించుకున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే చనిపోయే వాళ్ళు చనిపోయినా పర్వాలేదు కానీ ఉన్నవాడు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే పోలీసు రాజ్యం ఉండదు అనే ఉద్దేశంతో పోలీసు రాజ్యము, రాజ్య పాలనలో ఉండాలని మమ్మల్ని అణగదొక్కుతుండ్రు. మా పీకల మీద కాలేసి మమ్మల్ని వెన్నంటే ఉంచి మాతోటి స్నేహంగా ఉంటూ మమ్మల్ని వెన్నుపోటు పడుస్తున్న పోలీస్ కి మేము తగిన గుణపాఠం చెబుదామనుకుంటున్నాము. అలాగే మా హోంగార్డ్స్ ని ఎక్కడెక్కడైతే అరెస్ట్ చేసిందో అక్కడక్కడి వాళ్ళు మా కళ్ళ ముందుకు రావాలా, వాళ్ళు మంచిగా ఉన్నారా లేరా చూడాలి. సీఎం గారు వచ్చిన తర్వాత కూడా సీఎం గారు మా దగ్గరికి కదలి రావాలా. తెలంగాణ కోసం బంగారు తెలంగాణ తెచ్చినా అని అంటున్న తెలంగాణ సీఎం గారు తెలంగాణ హోంగార్డ్స్ దగ్గరికి రావాలా.
మేము కోరుకునేది ఒకటే, తెలంగాణ రాకముందుకు కథం తొక్కింది మేము కూడా. పోలీసులు ఒక్కటే కాదు, పోలీసు ఒకటే మద్దతు ఇస్తుండు. ఎందుకంటే పోలీసు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుండ అనుకుంటాను, కానీ పోలీసులో మేము కూడా హోంగార్డ్లం కూడా ఉన్నాం కదా. బాలరాజన్న చనిపోయిండు, అప్పుడు ఏం చేసిండు? డీజీపీ గారి ఇంట్లో హోంగార్డ్ చనిపోయిండు, అప్పుడేం చేసిండు? మేము ఎంత మందిని చనిపోయినా కూడా పెండలో పురుగులాగా తీసి పరేస్తాడు. మేము హోంగార్డ్లం చిన్న నౌకరిగాళ్ళమని అనుకుంటుండే, మేము హోంగార్డ్లమే అని చెప్తున్నాం. మేము చదివి ఐపీఎస్లం అవుతాము, వాళ్ళు చదివి హోంగార్డ్లు కావాలని చెప్పండి, చెయ్యమని చెప్పండి. హోంగార్డ్లని ఒక్కరోజు హోంగార్డ్ వ్యవస్థలో ఉండి చూడమని చెప్పండి. మా ఆవేదన వాళ్ళకి అర్థమైపోతుంది. చెప్పండి, ప్రధానంగా గతంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ప్రభుత్వం ఈ రోజు పట్టించుకోకపోవడంతోనే మీరు అందరూ రోడ్డు ఎక్కడం జరిగింది. హోంమంత్రి గానీ లేకుంటే డీజీపీ గానీ సీఎం గానీ ఇప్పటి వరకు ఏమైనా స్పందించడం జరిగిందా? మా వ్యవస్థ దారుణమైన స్థితికి రావడానికి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన మరీ దారుణంగా స్థితి పడిపోయిందండి. ఈరోజు తెలంగాణ రాకముందున్న ఎంతో ఎంతో బాగుంది అనుకున్నాం. తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడుతాయి. ఇంతవరకు సీమాంధ్ర పాలనలో అన్ని విధాల మాకు దగాపడ్డామని చెప్పేసి తెలంగాణ వచ్చాక మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈ ప్రతిసారి మేము కేసీఆర్ సార్ సీఎం అవుతాడు, మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్కు మొదటి నుంచి మేము సపోర్ట్ చేస్తూ వచ్చాము. ప్రతి ఒక్క హోంగార్డ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కోసం పాటుపడ్డాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రానికి ప్రతి ఊర్లో తన విలేజ్ తన ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ ఓటేసి గెలిపించుకున్నాం. మేము మా సీఎం కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడతాయి, మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని మేము కొత్త కోరికలే పడట్లేవు. మీరు రాజకీయంలో వచ్చినప్పటి నుంచి మీరు సీఎం కాకముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని మాకు కావాల్సిన కోరికని ఇప్పుడు మేము ఒకటే అడుగుతాం, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. నిన్న అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేసి ఎక్కడ పెట్టారో అది చెప్పండి. అన్నెసరిగా భయభ్రాంతులు గుర్తు చేస్తున్నారు వాళ్ళని, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తామని. హాస్పిటల్లో నిన్న పెట్రోల్ పోసుకుని అంటి పెట్టుకుని రమేష్ ఎక్కడున్నో ఇంతవరకు మాకు తెలియదు. ఆ రమేష్ ఎక్కడున్నాడు? ఆ రమేష్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా యొక్క లీడరు, మా యొక్క నాయకుడు నారాయణ ఆరోగ్యం ఎలా ఉందో ఇంతవరకు ఒక ఆరోగ్య బులెటిన్ ఇంతవరకు విడుదల చేయలేదు. గత 4 రోజులుగా ఆమాన నిరాశ చేస్తే కూడా ఎలాంటి మాకు వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వకుండా మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు. దయచేసి మాపై కరుణించి మమ్మల్ని తొందరగా మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం కక్ష సారింపు చర్యలు పాల్పడుతూ కూడా తమ డిమాండ్లు పరిష్కరించలేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి మీరు ప్రధానంగా, ఎందుకంటే గవర్నమెంట్ కి ఇప్పుడే మీరు విన్నవించడం జరిగింది, అయినా స్పందించడం లేదు. అయితే మీరు ప్రధానంగా ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు స్పందించకపోతే మీరు ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు? మాకు పర్మనెంట్ కావాలి. మనం హోంగార్డ్స్ మనం కష్టపడిన వాళ్ళకి ఫలితం వేయాలి. పర్మనెంట్ గా ఇస్తే బాగుంటుంది. నా పేరు శర్మ. అందరం సీఎం గారు గతంలో ఇంతకుముందు రాజకీయంలో రాకముందు మేము ఆల్ మీటింగ్స్ లో కూడా పాల్గొన్నాము. మేము ఆల్రెడీ బందోబస్తులో కూడా పాల్గొన్నాము. బందోబస్తు సీఎం గారు చెప్పిన మాటలు సీఎం కాకముందు ఇంతకుముందు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు ఆయన మేనిఫెస్టో పెట్టిన మాటలన్నీ మాకు క్లియర్ గా మా హోంగార్డ్స్ బాధలు తనకు మా ఆఫీసర్స్ చెప్పలేకపోతున్నారు. మేము చేసినటువంటి మా బాధలంతా మా ఆఫీసర్లు చెప్పలేకపోతున్నారు. దయచేసి మా సీఎం సార్ కేసీఆర్ గారికి కోరేది ఒకటే, కేసీఆర్ సార్ కోరుకునేది ఒకటి ఏంటంటే మాకు గతంలో జరిగినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ మాకు నెరవేర్చాలని మేము సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ మహిళా హోంగార్డులు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. మనం వాళ్ళ యొక్క సమస్యలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎందుకంటే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ప్రధానంగా వెట్టి చాకిరి కోసమే హోంగార్డులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మహిళలకు ఏ రకంగా వెట్టి చాకిరి అంటే ఒక బానిసలుగా మేము పనిచేస్తున్నాం. మాకంటూ మెడికల్ లీవ్స్ ఏమీ లేవు, మెడికల్ బిల్లులు ఏమీ లేవు. మేము కానిస్టేబుల్కి ఇచ్చినంత ఏది మాకు ఇవ్వట్లేదు. మెడికల్ సంబంధించిన ఏవి మాకు రావట్లేవు. సిఎల్ లేదు, పిఎఫ్ లేదు, ఏది లేదు. కాబట్టి మాకు ఇప్పుడు మహిళలకు మేము అనుకూలమని ప్రభుత్వం మాట్లాడుతుంది. హోంగార్డులకు అనుకూలంగా లేదంటే మేము మహిళలం కామా? మహిళా ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించట్లేదు ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ కోసము 900 మంది చనిపోతే తెలంగాణ వచ్చింది త్యాగాలు చేస్తే. మరి మేము ఎంతమంది చనిపోతే మా కుటుంబాలు మా బతుకులు బాగుపడతాయి? మేము అదొకటే అడుగుతున్నాం. మమ్మల్ని కూడా 1000 మందిని చనిపోమంటారా? అప్పుడు మా బతుకులు బాగు చేస్తారని సీఎం గారిని ఒకటే అడుగుతున్నాం. మా బతుకులు బాగు చేయండి. ప్రాణాలు త్యాగం చేయమంటారా? చేస్తాం. 1000 మందిని త్యాగం చేయండి, మేము ఇస్తామంటే చేస్తాం. ఇప్పుడే ఆన్ ద స్పాట్ చచ్చిపోతాం. మా హోంగార్డ్ జీవితాన్ని బాగు చేయండి. బతుకున్న వాళ్ళకన్నా మా కుటుంబాల కన్నా బాగుపడి చేస్తానన్నాడు. తెలంగాణ వచ్చినప్పుడే ప్రతి తెలంగాణ హోంగార్డులని పర్మనెంట్ చేస్తానన్నాడు కేసీఆర్ గారు. మరి ఏది వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు పర్మనెంట్ లేదు. మా జీవితాలకు భద్రత అనేది లేదు. తన ఎక్కడున్నాడు మరి? హోంమంత్రి ఎక్కడ? సీఎం గారు ఎక్కడ? ఇంతవరకు మరి మా హోంగార్డ్ కష్టాలను నెరవేర్చరా? వాళ్ళు తీర్చరా? ఆలోచించరా? మా గురించి ఏం ఆలోచించలేరని అంటే గానీ మా ప్రాణ త్యాగాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు 10 మందితో స్టార్ట్ అయిన ధర్నా
ఈ వందల మంది అయింది, వేల మంది, ఇంకా ఎన్ని వేల మంది కావాలని మా హోమ్ గార్డ్ సంస్థ మొత్తం కలిసి కదిలి వస్తుంది. మేము ఈ దీక్ష మాత్రమే విరమించాము. ప్రధానంగా చూడొచ్చు ప్రతి ఒక్క హోం గార్డు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి హోం గార్డులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తాం. అంతేకాకుండా ఏదైతే రెగ్యులరైజేషన్ చేసే విషయం పైన ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చేంత వరకు తమ ఆందోళన మాత్రం ఉధృతం చేస్తామంటూ కూడా హోంగార్డుల సంఘం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు ఎవరైతే దీక్షలో పాల్గొన్నటువంటి ఇద్దరు కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. వారికి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎక్కడున్నారనే విషయం పైన పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఆ విషయాలని మాకు చెప్పాలి, నారాయణ రమేష్ ఎక్కడున్నా తమకు వివరాలన్నీ కూడా వెల్లడించాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.